స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు కీలక పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్ తో సమావేశమయ్యారు ఈటెల రాజేందర్. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ బీజేపీ సిద్దమవుతోంది. ఈ క్రమంలోని బీజేపీ సీనియర్ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు కీలక పదవి కట్టబెట్టే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే హైకోర్టు కూడా సెప్టెంబర్ లోపు ఎన్నికలు ముగించాలని చెప్పేసి ఒక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ లో బీసీ 42% రిజర్వేషన్ అంశంలో సానుకూలంగా ఉన్నాం కాబట్టి మేము ఎట్లాగో ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని ఒక ఆశాభావంలో ఉంది. ఇక మరోవైపు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి పార్టీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. సో వాటి నెరవేర్చలేదు. సో ఇప్పుడు మేము రైట్ టైము స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము కూడా మంచిగా అంటే పోరాడితే మంచి ఫలితాలు సాధిస్తామనే ఒక ఊపులో బీఆర్ఎస్ ఉంది. సో ఈ క్రమంలో బీజేపీకి సంబంధించి అధిష్టానం కూడా స్థానిక సంస్థలో ఎన్నికలపై గతంలో ఎప్పుడూ లేనట్టుగా స్పెషల్ ఫోకస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో ఎందుకంటే ఎన్నికల్లో పార్టీని మరింత బలోపేతం చేసి నెక్స్ట్ వచ్చే ఎన్నికలు కావచ్చు, అంటే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇతరత్ర స్థానిక సంస్థల ఎన్నికలతో కొద్దిగా మనం కష్టపడితే మంచి ఫలితాలు వస్తే ఆ నెక్స్ట్ వచ్చే ఎన్నికల పైన మంచి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో అసెంబ్లీ ఎన్నికల పైన కూడా అది ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే దానికి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ మొత్తం బాధ్యతలు ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు అప్పజెప్పే అవకాశాలు ఉన్నట్టుగా పార్టీలు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాలు చూస్తున్నటువంటి బీజేపీ వ్యవహారాలు చూస్తున్నటువంటి సునీల్ బన్సాల్ తో ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. సో ఈ నేపథ్యంలో మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్ళాలి, ఎన్నికల బాధ్యతను ఈటెల రాజేందర్ అప్పగిస్తే బాగుంటుందని చెప్పేసి ఒక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈటెల రాజేందర్ కు అప్పగించడానికి కూడా ఒక ప్రధాన కారణం చూపిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తంగా కూడా బీసీల అంశం చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఏ పార్టీ చూసుకున్నా ఇటు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, బీసీ ఎజెండాగానే తెలంగాణ రాజకీయాలు కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సో బీసీ నాయకుడుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ మొన్నటి అధ్యక్షుడు రేసులో ఉన్నాడు. సో బలమైన సామాజిక వర్గము, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు. అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్న నాయకుడు, మృదు స్వభావి అనే ఒక ముద్ర ఉంది. కాబట్టి ఈటెల రాజేందర్ మొన్న అధ్యక్షుడు రేసులో చివరిదాకా ఉండి చివరి నిమిషంలో రామచంద్రకు అప్పచెప్పారు. సో కాస్త అధ్యక్ష పదవి దక్కపోవడంతో కాస్త అసంతృప్తిలో ఉన్నాడని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. సో మొత్తంగా కూడా ఈటెల రాజేందర్ కు ఒకవైపు ఆ అసంతృప్తిని తొలగిస్తూనే అదే వైపు పార్టీకి లాభం జరిగేలా బీజేపీ అధిష్టానం పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో అంటే అధ్యక్షుడికి తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను పూర్తి స్థాయిలో ఈటెల రాజేందర్ అప్పచెప్తూనే గెలుపు బాధ్యతను తన భుజాల మీద వేసే అవకాశం కనపడుతోంది. సో ఒకేసారి ఇటు ఈటెల రాజేందర్ రంగంలోకి దిగితే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. అదే సందర్భంలో ఆయనలో ఉన్న అసంతృప్తిని తొలగించి కీలకమైన బాధ్యత అప్పగించిన అటు అవుతుంది అనే ఒక ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ఈటెల రాజేందర్ కు ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బాధ్యత అప్పచెప్పే అవకాశం ఉంది. ఇప్పటికీ ఈటెల రాజేందర్ అవకాశం వచ్చినప్పుడల్లా హైదరాబాద్ తో పాటుగా ఇతరత్ర అన్ని తెలంగాణ జిల్లాల్లో పర్యటనలు చేస్తా ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అంశాలను స్థానికకు సంబంధించిన అంశాలపైన కూడా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే చేస్తున్న ఆరోపణలు ఉందో విమర్శలు ఉన్నాయో, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, వాటన్నిటిని కూడా నిలదీస్తూ వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ పైన ఇప్పుడు కీలక బాధ్యత పెట్టే అవకాశం కనబడుతుంది. సో అదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొకసారి చాలా ఆసక్తికరంగా మారబోతాయి. ఈ అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ముక్కోన 3 పార్టీల మధ్య రసవత్తర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 3 పార్టీలు కూడా
బలంగా ఉన్నాయి, అధికార పార్టీ బలంగా ఉంది. అదే సందర్భంలో ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో అధికార పక్షానికి తగ్గట్టుగానే గ్రామాల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల గ్రామాల్లో రాజకీయాలు నడుస్తున్న క్రమంలో ఈసారి పోరు చాలా రసవత్తంగా, అంటే గతంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఉత్కంఠ పోరును కలిగిస్తాయి. ఎందుకంటే 3 పార్టీలు, ప్రధాన పార్టీలు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నాయి ఎన్నికల్లో గెలవాలని. ఎందుకంటే పార్టీ ఎన్నికల స్థానిక సంస్థల్లో బలమైన ముద్ర వేసుకుంటే ఇక భవిష్యత్తులో పార్టీ గ్రామ లెవెల్ నుంచి మరొకసారి స్ట్రెంథెన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టు కోసం కాంగ్రెస్, అదే సందర్భంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్, బీజేపీ ఈ 2 పార్టీలు కూడా, ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీలు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రంగంలో దిగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈటల రాజేందర్ కు సంబంధించి బీజేపీ ఒక సమాచారం అంతా ఉంది. ఈటల రాజేందర్ కు స్థానిక సంస్థల ఎన్నికలు అప్పచెప్తే మెజార్టీ బీసీలు కూడా ఈటల రాజేందర్ వైపే ఉంటారు. సో పార్టీకి సంబంధించి ఈటల రాజేందర్ అప్పచెప్పడంతో పాటుగా లోకల్ గా ఎవరికైతే టికెట్ అంటే స్థానిక పార్టీని అభ్యర్థులు దించాలో సర్పంచ్ కావచ్చు ఇతర వాళ్ళందరికీ కూడా ఈటల రాజేందర్ గీయడం వల్ల బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ సీట్లు బీసీలకు ఇస్తే బీసీలంతా కూడా బీజేపీ వైపు ఉంటారనేది ఒక ఆలోచనగా అధిష్టానం ఉంది. సో మొత్తానికైతే ఈ జరుగుతున్న ప్రచారానికి అధికారికంగా ఈ రోజు రేపు దీనికి సంబంధించి ఒక ప్రకటన పార్టీ తరఫున రావాల్సి ఉంది. సో మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మరొకసారి స్థానిక సంస్థల హడావిడి కోలాహలం మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే ఒకవైపు 42% రిజర్వేషన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయిస్తా ఉంది. ఆగస్టులో జరిగే అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలనుకుంటుంది. సో మొత్తంగా ఈసారి జరగబోయే స్థానిక సంస్థలు చాలా గతంలో జరిగిన దశాబ్ద కాలంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠంగా, రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తా ఉంది. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.